మనకి యూట్యూబ్ నుండి వ్యూస్ ఎక్కువగా రావాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందు ఏ వీడియో అనుకుంటున్నామో అది ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టుగానే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది కదా, ఈ టైంలో కొంచెం వెయిట్ చేయాలి. దీన్ని ఎలాంటి రిఫ్రెష్ కూడా చేయకూడదు. వీడియో ఇలా అప్లోడ్ అయ్యే టైంలో చూడండి, ఇక్కడ మీరు ఏమైనా వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయితే యువర్ ఆడియో అని ఉంది కదా, అది మీ ఆడియో అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే సాంగ్ ఎడిట్ చేసుకోవాలంటే మనకు అక్కడ యాడ్ సాంగ్ అని ఉంది కదా, అక్కడ యాడ్ సాంగ్ దగ్గర క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది సాంగ్ అనేది. నెక్స్ట్ వీడియోని మనం చూసినట్టయితే అక్కడ ఏమైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే ఆ టైటిల్ కూడా ఇప్పుడు నేను ఇచ్చినట్టుగా చార్మినార్ కట్టడానికి కారణాలు అనేది టైటిల్ అలా ఏదైతే ఇచ్చానో అలానే మీరు కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క షేడ్స్ నెక్స్ట్ వీడియో అనేది నెక్స్ట్ చేసిన తర్వాత వీడియో అనేది అప్లోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనేది ఎంటర్ చేయాలి. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చూడండి ఎలా ఇస్తున్నానో. టైటిల్ అవి చూడండి, చార్మినార్ కట్టడానికి కారణాలు, అక్కడ హ్యాష్ షార్ట్స్, హ్యాష్ ట్రెండింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఇవ్వడం వలన ఏంటంటే మన వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది. అవి ఖచ్చితంగా ఇవ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే ఇస్తున్నానో మీరు కూడా అలానే ఇవ్వండి. ఆ టైటిల్స్ అన్నీ కూడా షార్ట్స్కి ఏదైతే మొత్తం 100 వర్డ్స్ ఇవ్వాలి. 100 ఫినిష్ అయ్యాక అక్కడతో క్లోజ్ అనమాట. అక్కడ చూడండి ఇచ్చిందే మళ్ళీ ఇవ్వద్దు దయచేసి. అది కంప్లీట్ అయిన తర్వాత వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. బాగా వెయిట్ చేయండి. చూస్తున్నట్టుగానే అక్కడ షార్ట్స్ అన్నీ కంప్లీట్ 1000 అయ్యాక 100 అయ్యాక అక్కడ చూడండి అన్లిస్ట్లో ఉంటే అది అన్లిస్ట్లో పెట్టుకోండి. ఇది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆడియో రిమిక్స్లోకి వెళ్ళి ఎలా ఆడియో రిమిక్స్లోకి పెట్టుకోండి. ఆల్టర్నేట్ కంటింగ్ నో పెట్టుకోండి. నెక్స్ట్ అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లోడ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే ఓపెన్ చేశానో అలానే ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా వైటీ స్టూడియో యాప్లోకి మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ షార్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతుంది కదా, అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు అలా కనిపిస్తుంది. చూడండి అక్కడ టైటిల్ మనం ఏదైతే ఇచ్చామో ఆ టైటిల్ మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈజీ ప్రాసెసే. నెక్స్ట్ అది పెండింగ్లో ఉంచేయండి విజిబిలిటీ అనేది. ఇక్కడ కిందకు వచ్చినట్టయితే ట్యాగ్స్ అనేది చూడండి, ఇవన్నీ ఒకసారి ఆ ట్యాగ్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. మనం ఏదైతే ఇస్తున్నామో అది ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆడియన్స్ ట్యాగ్స్ అని ఉంది కదా, ట్యాగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ ట్యాగ్స్ వస్తాయి మనకి. ఒకటి షార్ట్స్ ఏదైతే ట్రెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇచ్చుకోవాలి. మీరు ఏదైతే వీడియో మీద చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినవన్నీ ఇవ్వాలి, వర్డ్స్ అన్నీ ఇవ్వాలి. అక్కడ నేను ఇస్తున్నాను చూడండి, అలానే మీరు కూడా ఎంటర్ చేయాలి. ఇవి ఎక్కువగా ఎంటర్ చేసినట్టే వ్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయండి. ఎవరికైతే వ్యూస్ అనేవి తక్కువగా వస్తున్నాయో ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ట్రిక్ ఇది బాగా వర్క్ అవుతుంది. ఈ ట్యాగ్స్ అనేవి మనం బాగా మెన్షన్ చేసినట్టయితే మన వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఏదైతే ట్యాగ్స్ ఇస్తున్నానో అవి మీరు మ్యాక్సిమం ఇచ్చుకుంటే చాలా బెటర్ అవుతుంది. ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మనకి వీడియో అనేది సెర్చ్ బార్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసినప్పుడు మన వీడియోని రికమెండ్ చేస్తాయి అన్నమాట. అందుకే ఈ ట్యాగ్స్ అనేవి మనము ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్యాగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు అక్కడ చూడండి ఏవైతే వీడియోకి సంబంధించిన కంటెంట్ మొత్తం ఉందో అదంతా క్రియేట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత మనకు ట్యాగ్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఇప్పటి వరకు మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఒకటి అక్కడ ఎర్రర్ రాకుండా సేమ్ ట్యాగ్స్ అనేవి ఇవ్వద్దు దయచేసి. ఆ సేమ్ ట్యాగ్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అక్కడ వీడియోకి సేవ్ కాదనమాట. అవి సేవ్ కావు అసలు. ఇచ్చినవే మళ్ళీ ఇవ్వద్దు. ఇక్కడ నేను ఇచ్చినవన్నీ చూడండి ఎన్ని ట్యాగ్స్ ఇచ్చానో. మీరు ఒకవేళ కావాలంటే మీరు ఈ వీడియో బాగా చూసి ఒక దగ్గర నోట్ చేసుకోండి. ట్యాగ్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నట్టయితే మీకు కూడా గుర్తుంటుంది కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్యాగ్స్ అన్నీ ఇంపార్టెంట్ ట్యాగ్సే. ఏంటంటే ఎమోషనల్, ఎడ్యుకేషను, ఇలా చాలా ట్యాగ్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. అన్లిస్ట్లో ఉన్న వీడియోని తీసి పబ్లిష్ చేసేయడమే, అంతే ఈజీ ప్రాసెస్.
ఇప్పుడు మీ వీడియో అనేది చాలా ఫాస్ట్గా వైరల్ అవుతుంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.